హాయ్ హలో నమస్తే రామ్ రామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై 24. ఈరోజు మన పిఎస్పీకే పవర్ స్టార్ హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతున్నాయి. సో వేరే సినిమాలు రిలీజ్ అయితేనే మనం మిస్ చేయం, అలాంటిది పవర్ స్టార్ సినిమా అంటే ఖచ్చితంగా పోవాల్సిందే. అండ్ ప్రీమియర్స్కి ట్రై చేసినాం కానీ టికెట్లు ఓకే అయినాయి అన్నట్టు అని కూడా మళ్ళీ బిస్కెట్ అయింది, లేకుంటే ఈ పాటికి ఎప్పుడో చూసి రివ్యూ వచ్చేది. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు మంచి థియేటర్లో మంచి సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తోటి 4K స్క్రీన్లో చూసి మీకు బెస్ట్ రివ్యూ ఇస్తాం. కేబీ రైడర్స్ ఫైనల్గా అయితే థియేటర్లకు ఎంట్రీ ఇచ్చినాం. ఈరోజు మన పిఎస్పీకి పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాకి అయితే వచ్చినాం రిలీజ్ అయ్యే రోజు. అండ్ ఫస్ట్ షో మా ఫ్రెండ్స్, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఉన్నారు. నేనైతే మా రాజేష్ అన్ననే ఇవాళ ఫస్ట్ షోకి వచ్చినాము అంటే అన్ననే టికెట్ చేసాడు. అన్న ఎట్లుంది ఫీలింగ్? ఎక్సైట్మెంట్ వేరే లెవెలా. అసలే పవన్ కళ్యాణ్ నార్మల్ సినిమాని ఓ రేంజ్లో ఉంటుంది, అందులో పాన్ ఇండియా సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత భారీ బడ్జెట్ అంటే ఇక అది వేరే లెవెల్. వేరే లెవెల్ అది పవర్ స్టార్ డిప్యూటీ చేసిన తర్వాత ఫస్ట్ వస్తుంది, వేరే లెవెల్. ఆ వెయిటింగ్ చూద్దామని. ఓకే బ్రో, ఓకే, నువ్వు తర్వాత మనం మాట్లాడదాం. సూపర్ ఎక్సైటెడ్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సినిమా కొడతాను. 2 రోజులు సీఎం సినిమా నచ్చింది కదా, ఇప్పుడు చేసినాం. ఇప్పుడు పోయి గర్వంగా సినిమా కొడతాను. ఎట్లా ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిప్యూటీ సీఎం తర్వాత ఇదే ఫస్ట్ చాలా ఎక్సైట్మెంట్. ఓకే అన్న, ఇంటర్వెల్లో అండ్ క్లైమాక్స్ మాట్లాడదాం, మంచిగా మాట్లాడదాం. ఓకే గాయస్, ఓకే రైడర్స్, ఇంటర్వెల్లో అండ్ క్లైమాక్స్ మూవ్ అయిపోయిన తర్వాత బెస్ట్ రివ్యూ ఇద్దాం. అండ్ ఇప్పుడు మాటలు లేదు, సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నట్టు ఉంది, చూసిన తర్వాత మాట్లాడదాం. హరిహర వీరమల్లు ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని మేకల దగ్గరని చూస్తారు. ఓకే మై కేబీ రైడర్స్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, వీరమల్లు అన్నట్టు వేరే లెవెల్. అసలు సినిమా అయితే మస్తు నచ్చింది. యాక్షన్ కానీ, స్టోరీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎలివేషన్ షాట్స్, హీరోని అయితే చూపెట్టిన విధానం ఎట్లుందంటే ఇక ఫ్యాన్స్కి అయితే పండగే, అసలు మాటలు లేవు. గూస్ బంప్స్ సీన్స్ అయితే ఎన్నో ఉన్నాయి. సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ, వెయిటింగ్ ఫర్ ఎక్సైటింగ్ సెకండ్ హాఫ్. అదే బ్రో, అసలు అనుకూల్ ఇంత ఎక్సెల్ కదా, వేరే జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చిన వేరే అసలు పవన్ కళ్యాణ్ ది బెస్ట్. అసలు నాకు తెలిసి ఒక్కొక్క సీను పెయింట్ లెక్క వేరే లెవెల్. యాక్షన్ దిక్కుతుంది కానీ, స్టోరీ కానీ వేరే లెవెల్ అనేది బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, సెకండ్ హాఫ్ వెయిటింగ్. ఇప్పుడు నమ్మకాన్ని అయితే అంతం చేయాలనుకుంటున్నాను, దాన్ని నిలబెట్టి తీరుతానని ఓడుస్తున్నాడు. హలో మై కేబీ రైడర్స్, మొత్తం మీద సినిమా అయితే అయిపోయింది. థియేటర్లో మస్తు డిస్టర్బెన్స్గా ఉంది అని బయటికి వచ్చి మాట్లాడదామని
ఇక్కడ ఇంటికి వెళ్తుంటే దారిలో ఆగినాం. సినిమా అయితే సూపర్ ఉంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. కొన్ని మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లు వదిలేస్తే సినిమా అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఎక్కువ ఏం నచ్చింది అంటే స్టోరీ లైన్ మంచిగా ఉంది, మంచి స్టోరీ అండ్ స్టోరీ తర్వాత బాగా నచ్చిందంటే నిజంగా ఒక యాక్టర్ ఒక పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిండు అంటే ఎవరు నమ్మరు, అంత మంచిగా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ అయితే. నచ్చింది ఒకటి ఏంటిదంటే మరి అది టైం సరిపోలేదా లేకుంటే ఏమైందో తెలియదు కానీ విఎఫ్ఎక్స్ కొంచెం బాగాలేవు. విఎఫ్ఎక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఒక్క విఎఫ్ఎక్స్ని పక్కన పెడితే సినిమా అయితే మస్తు ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. చాలా సో మెనీ ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూడడం, అంత ఎలివేషన్ షార్ట్స్ యాక్షన్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అదే బ్రో నాకైతే సినిమా నచ్చింది, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్ తోటి పోయినప్పుడు మనం మూవీ నచ్చుతుంది. మనం ఏమో ఊహించుకొని పోవద్దు, ఫ్రెష్ మైండ్ తోటి కూల్కి వెళ్ళి చూస్తే స్టోరీ కానీ అది వేరే లెవెల్, యాక్షన్ సీక్వెన్స్ కానీ పవన్ కళ్యాణ్ నటన చెప్పాను వేరే లెవెల్. డిప్యూటీ సీఎం తర్వాత హిట్ కొట్టేసి నాకైతే బాగా నచ్చింది. నాకైతే మూవీ నచ్చింది ఫ్రెండ్స్, బాగుంది మూవీ. అంతే చెప్పినాం కదా, జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఓన్లీ ఖచ్చితంగా పెట్టిన టికెట్కి అయితే హ్యాపీ అవుతారు. సినిమా మంచిగా ఉంది. ఒక విఎఫ్ఎక్స్ అనేది మైనస్. భారీ రేంజ్లో బాహుబలిలో దేనితోటి కంపేర్ చేయొద్దు, రికార్డులు అవన్నీ కాదు ముచ్చట. మనం పెట్టిన డబ్బులకు మనం హ్యాపీ అయినామో లేదా, మనం ఎంటర్టైన్ అయినామో లేదా అనేది చూడాలి. సినిమా హీరోగానే కాదు, ఒక మంచి మనిషి, నిజమైన కోహినూర్ పవన్ కళ్యాణ్. సో ఆయన కోసం తప్పకుండా వెళ్ళండి, చూడండి. సో ఓకే రైట్, సెట్ అనిపించింది వీడియో. తప్పకుండా కామెంట్ చేయండి, వాళ్ళ వీళ్ళే మాటలు నమ్మొద్దు. మీకు వీలు ఉంటే తప్పకుండా వెళ్ళండి, సినిమా చూడండి అండ్ చూసి కామెంట్ చేయండి. ఊరికే ఎవరి రివ్యూలు ఎట్లా అంటే ఈజీగా ఏదైనా కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక దాన్ని తెర మీదకి తీసుకురావాలి, ఒక పని చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి సో మాటలు చాలా ఈజీ, చేతులు చాలా హార్డ్. కాబట్టి డోంట్ జడ్జ్, సినిమా చూడండి ఎట్లా అనిపించింది. అండ్ ఓకే, గో ఫర్ హరిహర వీరమల్లు అండ్ వెయిట్ ఫర్ ఓజీ ఓజస్ గంభీర. నాకు తెలిసి ఇది దీనికంటే ఇంకా బాగుంటుంది. కూలీ పార్ట్ 2 కూడా ఉన్నాయి, కూలీ వాటర్ కూడా ఉన్నాయి, అప్పుడు కూడా కలుద్దాం. అండ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొత్త కంటెంట్, ఫార్మింగ్, రైడింగ్, రివ్యూస్ అన్నీ వస్తూనే ఉంటాయి. బాయ్.